డయాబెటిస్ బాధితుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతోందని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఏడి అనేది కాళ్ల పాదాలకు వెళ్లే రక్తనాళాలు ఇరుకుగా లేదా పూర్తిగా మూసుకుపోవటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోవటం వల్ల వచ్చే వ్యాధిని వివరించారు. సమావేశంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర, కాకినాడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఇలాంటి పేషెంట్స్కి ఎలా ఉంటుంది అంటే వారి కాలు కోల్పోయారనుకోండి. మన ఇండియాలో చాలామంది పేషెంట్స్ ఎలాగా సింగిల్ బ్రెడ్ అర్నర్స్, అంటే వారింట్లో కుటుంబ పెద్ద సంపాదిస్తేనే కుటుంబంలో మిగతా వాళ్ళందరూ జీవించే అవకాశాలు ఉంటాయి. కానీ యూజువల్గా ఒక పేషెంట్ యొక్క కాల్లోని మేజర్ పార్ట్ మనం తీసేయడం జరిగినప్పుడు ఆ యొక్క మెయిన్ వ్యక్తి అవిటివారు అయినప్పుడు వారి కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే మాదిరి ఒక్కసారి ఒక కాలు ఎఫెక్ట్ అయితే మిగతా 2 సంవత్సరాలలో రాబోయే 2 సంవత్సరాల్లో రెండో కాలు పోయే అవకాశము, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్లో ఉంటుంది. ఎలాగైతే హార్ట్ ఇంపార్టెంటో శరీరానికి కాలు కూడా ఇంపార్టెంటే. కానీ ఈ కాలు గురించి పెద్దగా పట్టించుకోకపోవడము, దానికి సంబంధించిన లేటెస్ట్ పరిజ్ఞానం ఎంతవరకు ఉందనేది ప్రజల్లో తెలియకపోవడము, దానివల్ల జిల్లా లెవెల్లో టౌన్ లెవెల్లోనే చాలామంది పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్ దగ్గరికి రాకుండా వారి అంటే కాపాడగలిగే కాళ్ళను కూడా యాంపిటేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళకు నడిచేటప్పుడు పిక్కలు గట్టిగా పట్టుకున్నప్పుడు వాళ్ళు నడవలేకపోవడము, రోజు వారు చేసుకునే కార్యక్రమాలు సరిగ్గా చేసుకోలేకపోవడము, ఇది మొదటి సిమ్టమ్ వస్తుంది యూజువల్గా ఈ వ్యాధి ఉన్నప్పుడు. రెండో సిమ్టమ్ ఏంటంటే పేషెంట్కి రాత్రి నిద్ర పట్టలేంత నొప్పి వచ్చి ఆ యొక్క నొప్పి వల్ల వారు నిద్ర అనేది వారికి దూరం అవుతుంది. చచ్చిపోవాలంటే అనిపించే అంత ఇబ్బందిగా కాల్లో ఉంటుంది. ఇంకొందరికి గ్యాంగ్రీన్ అంటాం, అంటే కాళ్ళు నల్లగా మారిపోయి కుళ్ళిపోయి వాసన ఇవన్నీ రావడం అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మా దగ్గరికి రాగానే ఫస్ట్ కాళ్ళకు డాప్లర్ టెస్ట్ అని మనం చేసి ఆ డాప్లర్ టెస్ట్లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూసుకొని, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి సిటీ స్కాన్ కూడా చేసుకుని ఈ మాదిరి మనం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎలాగైతే గుండెకు మనం బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెలో స్టంటు బెలూను చేస్తామో అలా కాళ్ళలో కూడా చేసే ఆస్కారం ఉంది. ఈ విధంగా చేయడం ద్వారా వారి కాళ్ళని కాపాడగలుగుతాము, వారి ప్రాణాన్ని కాపాడగలుగుతాము, వారి కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాము. ఒక షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఇఫ్ వీ సేవ్ ఏ పేషెంట్స్ లిమ్, వీ కెన్ సేవ్ దేర్ లైఫ్, వీ కెన్ సేవ్ దేర్ ఫ్యామిలీ.